ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలో. బీరకాయ, తెలగపిండి, ఆనియన్స్, గార్లిక్, చిల్లీ పౌడర్, చిల్లీస్, తాలింపు దినుసులు, కరివేపాకు, ఓకే సాల్ట్. ఓకే సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం వేసుకుందాం. ఓకే గార్లిక్ స్పెషల్ అండి దీంట్లో. అవునా? నెక్స్ట్ ఆనియన్స్ అండి. ఓకే సో మీకు గార్డెనింగ్ అంత ఇష్టం కదా, ప్లాంట్స్ని చూసుకోవడం. అసలు మీది ఇంటికి అంటే మీరు ఇంతకుముందు చెప్పిన ఈ ప్లాంట్స్ అంటే ఈ చెట్లన్నీ ఏవైతే ఉన్నాయో అసలు అంటే ఇక్కడ ఉన్న టెర్రస్ పైన ఉన్నాయి, గ్రౌండా లేకపోతే కింద? గ్రౌండ్లోనే పెట్టుకున్నాను. టెర్రస్ పైన కూడా కొంచెం పెట్టాను కానీ మళ్ళీ తీసాను, మెయింటెనెన్స్ కష్టం అవుతుందని. ఓకే మనం కింద పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీ అవుతుంది కదా. ఓకే ఇవి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సో మీరు చూసుకునే అన్ని ప్లాంట్స్ లో కల్లా మీకు బాగా టఫ్ అంటే మెయింటెనెన్స్ టఫ్ అనిపించేది ఏది ఎక్కువ? మెయింటెనెన్స్ టఫ్ అనిపించేది మల్బరీ అండి. అవునా? ఓకే చాలా లైట్గా వేస్తాను చూసారా. సో ఎందుకని అంటే ఏ విధంగా మల్బెరీని పెంచడంత బాగా కష్టం? అంటే దానికి ఎక్కువ వాటర్ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. ఓకే సో మెజర్మెంట్స్ ఉంటాయా ఏంటి? వాటర్ ఇంత వేయాలి అన్నట్టు? అది కొంచెం డ్రై అవుతుంది అనగా అప్పుడు వేయాలి. చూసుకుంటాం కదా, కుండీలో మొక్క పెడతాం కదా, అది మనం వాటరీగా ఉంటే వేయకూడదు. అట్లా అని మరీ డ్రై అయిపోయినా వేయకూడదు, మొత్తం వాడిపోద్ది మొక్క. ఓకే నెక్స్ట్ చిల్లీస్ వేద్దాం. ఓకే కానీ మనకు అలవాటు అయిపోతుందిలేండి, ఏ ప్లాంట్ ఏంటో మనకి తెలిసిపోతుంది. స్టార్ట్ చేస్తే అన్నది అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. కానీ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. అవునా? అవి మనతో మాట్లాడుతున్నట్టు కూడా ఫీల్ అవుతాం మనం బాగా. చాలా బాగుంది. కర్రీ లీవ్స్. ఓకే సో మీ ఫేవరెట్ ప్లాంట్ ఏదండి? అన్నీ అండి, ఒకటనేం లేదు, అన్ని ఫేవరెట్. అవునా? ఏదన్నా ఒక మొక్క కాస్త వాడిపోతుందంటే చాలా బాధ వచ్చేస్తుంది. అవునా? బీరకాయ వేసేస్తుంది. ఎంతసేపు మగ్గించాలి మొక్కల్ని? మనకి తెలుస్తుందండి, ఒక 5 minutes. ఓకే ఓకే డన్. ఓకే మగ్గిపోయింది. ఓకే ఇప్పుడు కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, సాల్ట్, సో తెలగపిండి తోటి జనరల్ గా కూడా మనకు రెసిపీస్ అనేవి రేర్ కదండి కొంచెం, అంటే అంతగా మనం వాడని తెలగపిండిని. ఇది చాలా మంచిదండి అసలు. ఇది డెలివరీ అవుతుంది చూసారా, వాళ్ళకి పెడితే చాలా మంచిది. ఓకే పాలు తాగే పిల్లలు ఉంటారు కదా, చాలా మంచిది. స్పెషల్ గా ఇది చేసి పెడతారు వాళ్ళకి. సో వాటర్ పోసుకుంటాం. ఓకే అండి. ఇది ఒక 5 minutes ఉడికింది కదా, ఇప్పుడు దీంట్లో తెలగపిండి వేస్తాం. సో మీరు ఇంట్లో ఏమైనా రెసిపీస్ చేసుకుంటారు తెలగపిండి తోటి? ఇట్లానే చేస్తానండి. బీరకాయ తోటి, బీరకాయ పొట్లకాయతో కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. ఓకే
జస్ట్ కదపకుండా ఇట్లా ఒక 2 minutes అలా ఉంచేద్దాం. ఓకే, కలపొద్దా? ఎందుకంటే ఇప్పుడు వద్దు, కొంచెం అయిన తర్వాత అప్పుడు ఓకే, కలపాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఇది కొంచెం కలుపు. ఓకే. సో ఈ చాలా తొందరగా అయిపోద్దండి, చాలా ఈజీ. సో దేంట్లోకి తింటారు మీరు ఇది? చపాతీ ఆర్ రైస్? చపాతీలు వచ్చినచ్చు, రైస్. అయిపోయిందండి కర్రీ? అయిపోయినట్టండి, ఒక్క నిమిషం. ఓకే అండి, సో ఆఫ్ చేసేసి మనం డిష్ అవుట్ చేసేద్దాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాం. పోపు పెట్టేసుకుందాం అండి. ఒక స్పూన్ ఆయిల్. ఓకే. ఓకే. పోపు దినుసులు వేసాం అనుకోండి, ఇవి మాడిపోతాయి. ఓకే. అందుకని ముందు ఎల్లుల్లిపాయలు వేసి. ఓకే. ఇప్పుడు పోపు దినుసులు. ఓకే. మిర్చి, ఎండుమిర్చి. ఇది వేసాను. ఓకే. ఓకే అండి, తెలగపిండి బీరకాయ కూర రెడీ. ఓకే. సో చూస్తున్నారు కదండి, బీరకాయ తెలగపిండి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్తాను, ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. బీరకాయ తెలగపిండి కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కారం, తెలగపిండి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. బీరకాయ తెలగపిండి కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, బీరకాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి తర్వాత తెలగపిండి వేసి కలిపి తర్వాత పోపు పెట్టుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బీరకాయ తెలగపిండి కర్రీ రెడీ.